హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో కోకోనట్ బాదం బర్ఫీ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. దానికోసమని ఒక కొబ్బరికాయని ఇలా ముక్కల కింద కట్ చేసేసుకొని వాటిని కాస్త ఒకసారి కడిగేసి ఈ నీళ్ళను వంపేసిన తర్వాత ఇందులోని ఒక దోసెడు బాదం పప్పులను వేసుకొని అవి కాస్త అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఇవి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, మనము వారాలప్పుడు అది కొబ్బరికాయని కొట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ కొబ్బరికాయతోటి ఇలా కాస్త బాదం పప్పులు వేసుకొని ఇలా బర్ఫీ కింద చేసుకున్నామంటే సింపుల్గా ఈజీగా తయారైపోతుందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా చేసి బర్ఫీ పెట్టామంటే చక్కగా పిల్లలు అన్నది చాలా ఇష్టంగా తింటారండి. బాదము కోకోనట్ హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు ఇలాగైన వాటిని చల్లారి పెట్టేసుకొని దీనిపైన తొక్కనైతే తీసేయాలండి. ముందుగా బాదం మీద ఉండేటటువంటి తొక్కను తీసేసి ఆ తర్వాత కోకోనట్కి ఉండేటటువంటి ఎర్రని పై పెచ్చు కూడా తీసేయాలండి. ఈ రెండు తీసేసిన తర్వాత ఇక్కడ మనము మిక్సీలో అయితే వేసుకోవాలండి. ఇవి రెండు కలిపి అది ఎలా అన్నది ఇక్కడ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము బాదము కోకోనట్ కలిపి ఉడికిస్తాం కదండి. అప్పుడు కాస్తంత కొబ్బరికాయ కలర్ అయితే చేంజ్ అవుతుంది. దానికోసం అయితే మనం ఏమీ వర్రీ అవసరం లేదండి. ఇవి రెండు కలిపి మనము ఇప్పుడు ఇలా తొక్కలు తీసేసిన తర్వాత ఈ బాదము కొబ్బరికాయ ముక్కలు కలిపి మనం మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలండి. అయితే మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా యాలకులను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మా ఇంట్లో కూడా వారంలప్పుడు ప్రతి వారం కొబ్బరికాయనైతే కొడుతూ ఉంటుంటారండి. అలాంటి కొబ్బరికాయలతో నేను ఇలాగా బర్ఫీ చేసి పెడతాను. ఇది 3 రోజులు 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ బర్ఫీ అన్నది. ఇక్కడ నేను వీడియోలో చూపించిన మాదిరిగా బర్ఫీని మీరు కూడా చేశారంటే పిల్లలు ఉన్నవాళ్ళు ఒక్క రోజుతో అవగొట్టేస్తారండి. అంత బాగుంటుంది ఈ బర్ఫీ అన్నది. అయితే ఇలా మిక్సీ చేసేసిన తర్వాత ఇందులోకి ఒక కాయకి 2 గ్లాసుల పాలునైతే చిక్కటి పాలను వేసుకోవాలండి. ఈ పాలు కాస్త బాగా మరిగించుకోవాలి. ఇది బాగా మేగడ కడుతున్నప్పుడు మనం కింద మాడు పట్టకుండా కలుపుతూ ఉండాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టిన బాదము కొబ్బరికాయ ఉంది కదండి, అది కాస్త ఇందులో వేసేసి కింద అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఈ కొబ్బరి బాదం తురుము వేసి ఇలా కలుపుతూ ఉండగా మధ్యలోని మనము షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ స్వీట్కి తగ్గట్టుగా మనం ఎంత తినగలుగుతామో అంతే స్వీట్ని వేసుకోవాలి. ఇక్కడ ఒక కొబ్బరికాయకి నేను 1/2 కప్పు పంచదారని అయితే వేసానండి. అలా వేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత అంటే పాలు కోకోనట్ బాదము షుగరు వేసిన తర్వాత అలా బాగా కలుపుతూ దగ్గరికి అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇది కాస్త దగ్గరికి అవుతుంది అనగా మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోని కాస్తంత నెయ్యి వేసి దానికి బాగా అప్లై చేసుకోవాలండి. ఇది మొత్తం అప్లై చేసేసిన తర్వాత మన దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకొని ఇలా నెయ్యి అప్లై చేసేసిన బౌల్లోని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇప్పుడు చివరిగా కోకోనట్ బాదము మిశ్రమం పాలలో మరిగించింది ఉంది కదండి, అది కాస్త ఇందులో వేసేసుకోవాలి. ఇది ఎలా వేసుకోవాలన్నది ఇక్కడ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తున్నానండి. ఇలాగ మనం మొత్తం ఒకసారి చూసారా ఇక్కడ దగ్గరికి అయితే ఎలా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనము దీన్ని కాస్త వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసామంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వీటికి అంటుకుంటాయి. ఈ బర్ఫీకి అయితే చక్కగా అంటుకుంటాయండి. ఇది మొత్తం వేసేసి ఇలా సర్దేసిన తర్వాత ఒక పావు గంట పాటు ఫ్యాన్ కింద చల్లారనివ్వాలండి. ఆ తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి. అది ఎలా అన్నది ఇక్కడ వీడియోలో చూసేద్దాము. అయితే ఫ్రెండ్స్, ఈ కోకోనట్ బాదం బర్ఫీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చేయడము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేశాను కదా, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా ఇది చల్లారింది. ఒక అరగంట సేపు నేను చల్లారనిచ్చానండి. అయినా కొంచెం వేడైతే ఉంది. అయినా వీడియో కోసం అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసిన ముక్కల్ని స్పూన్తో కానీ లేదంటే ఏదైనా పల్చగా ఉండేటటువంటి గరిటె ఏమన్నా ఉన్నా వాటితో అయితే తీయాలండి. నేను ఫస్ట్ స్పూన్తో తీసాను, కాస్తంత కింద అంటుకుంటుందని మళ్ళీ నేను ఒక ప్లెయిన్ గరిటెతో అయితే తీసానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చక్కగా ముక్కలు అయితే చాలా చక్కగా వచ్చేసాయి. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసిన ముక్కలన్నిటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అయితే కొంచెం వేడి ఉంది, ఇంకా చెమ్మ కూడా ఉందండి. ఇంకా బాగా చల్లారితే ఇంకా చక్కగా వస్తాయి. అయితే నేను ఇలా తీసేసిన తర్వాత ఈ ముక్కల్ని ఫ్యాన్ కింద పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆరనిచ్చానండి. అది కూడా మీరు ఇక్కడ వీడియోలో చూద్దరు. కానీ ఈ బర్ఫీ అయితే ఎంత చక్కగా వచ్చిందంటే టేస్ట్ కూడా
కూడా అంతే అద్భుతంగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా సరే నేను సూపర్గా చేశాను. ఒకసారి నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇలా ముక్కలన్నిటిని తీసేసి పక్కన బౌల్లో వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టానండి. అంటే మీరు డైరెక్ట్గా పూర్తిగా ఒక గంట సేపు ఉంచుకుంటే సరిపోతుంది. నేను తక్కువ టైంలోనే ఆరబెట్టాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇవైతే చక్కగా గట్టిగా డ్రై అయిపోయాయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. నేను వంటల్లో మహారాణిని అయితే కాదండి, కాకపోతే ట్రై చేశాను. చాలా చక్కగా వచ్చాయి. టేస్ట్ కూడా అంతే బాగున్నది. ఏదైనా సరే మనం ట్రై చేస్తేనే కదా వస్తాయి. ఒకసారి చేసినా సరే చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా నేను ఒక స్వీట్ బాక్స్లో పెట్టేసి అన్నీ కూడా స్టోర్ చేసుకుని పెట్టుకున్నానండి. కానీ మా ఇంట్లో 3 డేస్కి ఇవన్నీ కూడా పూర్తి చేసేసారు. మేబీ 3 డేస్ వరకు చాలా బాగున్నాయి. ఎక్కడ పాడైనట్టు అది ఏమీ లేవు. మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 1 వీక్ వరకు ఉండొచ్చునని నేను అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకైతే ఒక కామెంట్ పెట్టేసి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఆలస్యం ఎందుకు, మీరు కూడా కోకోనట్ బాదం బర్ఫీని ట్రై చేసి